Types of numbers. First, natural numbers. All counting numbers are natural numbers. For suppose 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 like that. Okay. సో ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ అన్నమాట. హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ మీన్స్ వీ హ్యావ్ టు యాడ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని హోల్ నెంబర్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మనకి పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ రెండు ఉంటాయి. ఓకే, 0, 1, 2, 3, 4, 5 దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ నెంబర్స్. -1, -2, -3, -4 like that. Okay, infinity. Okay, these are positive numbers, these are negative numbers. ఓకే, వీటిని ఇంటీజర్స్ అంటాము. ఓకే, తెలుగులో చెప్పాలి అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటే వీటిని తెలుగులో పూర్ణాంకాలు అంటాం. ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యల్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే మనకి డివిజబుల్ బై 2 అయ్యేవి, అంటే 2తో డివిజబుల్ అయ్యే ఏ నెంబర్స్ అయినా వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. ఫర్ సపోజ్ 4, ఎగ్జాక్ట్గా 4 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ సపోజ్ 2, 2 2 4, రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ 0 వస్తే వాటిని ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటారు. సో ఈవెన్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పచ్చు అంటే 2, 4, 6, 8, 10, 12, 14 లైక్ దట్. ఓకే, 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటారు. వీటిని తెలుగులో సరి సంఖ్యలు అంటాము. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. 2తో డివిజిబుల్ కానివి ఆడ్ నెంబర్స్. వాటికి ఎగ్జాంపుల్గా 1, 3, 5, 7, 9, 11 లైక్ దట్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. వీటిని తెలుగులో ప్రధాన సంఖ్యలు అంటాం. ఈ ప్రైమ్ నెంబర్స్ చెప్పుకోవడానికంటే ముందు మనం ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకోవాలి. ఫ్యాక్టర్స్ అంటే ఒక నెంబర్ని మనం తీసుకుంటే ఆ నెంబరు ఎగ్జాక్ట్గా ఒక టేబుల్లో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ సపోజ్ 6కి ఫ్యాక్టర్స్గా మనం ఏం చెప్పుకుంటామంటే 1 6 6. సో 1 టేబుల్లో 6 ఉంటుంది కదా, సో 6 1 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో 1 అనేది 6కి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 2 3 6, 2 అనేది కూడా 6కి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే 3 2 6, 3 టేబుల్లో కూడా 6 ఉంటుంది. సో 3 అనేది 6కి ఒక ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6 1 6, 6 టేబుల్లో కూడా 6 ఉంటుంది. సో 6 1 6. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 రాయమంటే మనం ఏం రాస్తామంటే 1, 2, 3, 6. ఓకేనా, వీటిని ఫ్యాక్టర్స్ అంటాము. ప్రైమ్ నెంబర్స్కి వచ్చేసరికి సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అంటే మనం 1 2 3 6 అని చెప్తాం. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4. 6 ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 4 ఉన్నాయి. 6కి ఫ్యాక్టర్స్ 4 ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఒక నెంబర్ తీసుకుంటే దానికి ఫ్యాక్టర్స్ ఓన్లీ 2నే ఉండాలి. ఎన్ని ఉండాలి? ఓన్లీ 2నే ఉండాలి. అది కూడా 1 ఈజ్ ద 1 ఫ్యాక్టర్. 1 ఈజ్ ద 1 ఫ్యాక్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఏదైతే నెంబర్ ఇచ్చారో
అది దానికి అదే ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఇది ప్రైమ్ నెంబర్ డెఫినేషన్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. ఫస్ట్ది వచ్చేసి 1 ఈజ్ ద 1 ఫ్యాక్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా 2 తీసుకుందాం. ఓకే, 1 2 జా 2, నెక్స్ట్ 2 1 జా 2. ఇంకా 2 అనేది ఇంకా ఏ టేబుల్లో అయినా ఉంటుందా? ఉండదు. సో 2కి ఫ్యాక్టర్స్గా మనం ఏం చెప్తాము? ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అంటే ఏం చెప్తాము? 1, 2. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 2కి? 2 ఫ్యాక్టర్స్ ఓన్లీ. ఇలా 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాము. వన్ టు 100 వరకు ప్రధాన సంఖ్యలను తీసుకుంటే ఇవి ఉంటాయి: 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97. ఇవన్నీ కూడా 100 వరకు మనకున్న ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు మనకి 10 లోపు ప్రధాన సంఖ్యలు చెప్పమంటే, 10 బిలో ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్స్ చెప్పమంటే ఏం చెప్తాము? 2 3 5 7 అని చెప్తాం. 20 లోపు అని చెప్తే 11 13 17 19. మనకి క్వశ్చను ఎలా అడుగుతారంటే, ఫర్ సపోజ్ 20 to 50 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అనేసి అడుగుతారు. అలాంటప్పుడు మనకి ఒక షార్ట్ కట్ కీ ఉంది, అది చెప్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి 1 to 100 వరకు ఇవన్నీ ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి. 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. ఈ షార్ట్ కట్ చూడండి, ఇలా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్వశ్చన్ తొందరగా సాల్వ్ అవుతుంది. డిడి బీబీసీ బీబీసీ బిఏ. ఏబిసిడిలో డి అనే లెటరు మనకి కౌంటింగ్లో 4 అనమాట. ఏ అనేది 1 అయితే, బి అనేది 2 అయితే, సి అనేది 3 అయితే, 4 అనేది డి అనమాట. సో కౌంటింగ్ లెటర్ వచ్చేసి 4 అనమాట, డి. సో దీన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనం ప్రైమ్ నెంబర్స్ ఏ అడిగినా సరే ఎన్ని ఉంటాయి, ఫర్ సపోజ్ 30 to 70 లోపు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని అడిగినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇలా గుర్తుపెట్టుకున్నాం: డి అంటే 4, ఓకే, బి అంటే కౌంటింగ్లో 2, అలాగే సి అంటే 3, ఏ అంటే 1. వీటిని ఒక్కదాన్ని 10 20 30 40 50 60 70 80 90 100 ఇలా మనం గుర్తుపెట్టుకున్నాము. ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీకు ఇలా ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానో తెలుస్తుంది. చూడండి, ప్రైమ్ నెంబర్స్కి మనం ఆల్రెడీ కోడ్ చెప్పుకున్నాం కదా, డిడి బీబీసీ బీబీసీ బిఏ. ఈ కోడ్ను ఉపయోగించి మనం క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. 10 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఓకే, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ 10 to 50? ఓకే, సో 10 నుండి 50 వరకు అన్నారు. మీరు 10ని క్లోజ్ చేసేసేయండి. 10 తర్వాత ఏముంది? 20 30 40 50 ఎంతవరకు అడిగారో అవి రాసుకోండి. 20 30 40 50. మనం 20కి కోడ్ ఏం చెప్పుకున్నాము? 4. 30కి ఏం కోడ్ చెప్పుకున్నాము? 2. వీటిని యాడ్ చేయాలి. 4 + 2. 40కి ఏంటి? 2. 50కి 3. ఓకే, 4 + 2 6, 6 + 2 8, 8 + 3 11. సో 10 నుండి 50 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 80 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 80ని క్లోజ్ చేసేసేయండి. 80ని క్లోజ్ చేసేసారు కదా. 80 తర్వాత ఏమి ఉన్నాయి? 90 100 అవి రాసుకోండి. 90 100. 90కి ఏం కోడ్ పెట్టుకున్నాము? 2. 2 + 1 = 3.
80 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు 3. ఓకే, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసుకున్నాం కదా, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అవి ప్రైమ్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఫర్ సపోజ్ 10 తీసుకోండి, 10కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 10 జార్ 10, 2 5 జార్ 10, 5 2 జార్ 10, 10 1 జార్ 10. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 అంటే ఏం చెప్తాము? 1 2 5 10. ఎన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్? 4 ఉన్నాయి. సో మోర్ దాన్ 2 ఉన్నాయి. ఓకే, మీకు ప్రైమ్ నెంబర్స్ తెలుసు. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 4 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ కాంపోజిట్ నెంబర్. 4కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 4కి ఫ్యాక్టర్స్ రాయండి. 1 4 జార్ 4, నెక్స్ట్ 2 2 జార్ 4, నెక్స్ట్ 4 1 జార్ 4. ఫ్యాక్టర్స్ ఆఫ్ 4, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 3. ఫ్యాక్టర్స్ 4 ఫ్యాక్టర్స్ ఎన్ని? 3. సో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాము. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాము. ఓకే, ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు? 4 చెప్పచ్చు, 6 చెప్పచ్చు, 8 చెప్పచ్చు, 9 చెప్పచ్చు, 10 చెప్పచ్చు, 12, లైక్ దట్. ఓకే, మనకి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, హౌ మెనీ అంటే మనం ఎలా చేయాలో తెలుసుకున్నాము. మరి కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని అని అడుగుతారు. 1 నుండి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని? కాంపోజిట్ నెంబర్స్ని తెలుగులో ఏమంటారు? సంయుక్త సంఖ్యలు అంటారు. ఏమంటారు? సంయుక్త సంఖ్యలు. 1 నుంచి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని అని చెప్పాలి అంటే చూడండి, ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని? 1 to 100 వరకు ఆల్రెడీ మొన్న చెప్పుకున్నాం, 25. ఓకే, 1 to 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ 25. ఒకవేళ మీకు 25 ఐడియా రాలేదు, అప్పుడు ఏం చేయాలి? 1 వచ్చేసి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. మనకి ఏమేమి కోడ్స్ పెట్టుకున్నాం ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే 25 వస్తాయి. ఇవేంటండి? ప్రైమ్ నెంబర్స్. మనకు కావాల్సింది కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ప్రైమ్ నెంబర్స్ తెలుసు మనకి 1 to 100 లోపు, అవునా? ఎన్ని? 25. దీనికి 1 యాడ్ చేయండి, ఎంత? 26. ఇక్కడ ఎంత వరకు కాంపోజిట్ నెంబర్స్ అడిగారు, సంయుక్త సంఖ్యలు అడిగారు? 100. సో 100 మైనస్ 26 చేయండి. 100 మైనస్ 26 అంట, 100 మైనస్ 20 80, 80 మైనస్ 6 74. సో 1 నుండి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు 74. అలానే ఇంకోటి చూడండి, 1 నుండి 50 వరకు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని? సేమ్, ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్నో కౌంట్ చేసుకోవాలి. 1 వచ్చేసేసి 50 వరకు కదా అడిగింది, 10, 20, 30, 40, 50. ఓకే, సో ఆ కోడ్స్ని యాడ్ చేసేసుకోండి. 10కి, 20కి, 30కి, 40కి, 50కి. ఓకే, కోడ్స్ ఏంటి? 10కి 4 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 3, 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 2 12, 12 ప్లస్ 3 15. ఇవేంటి? ప్రైమ్ నెంబర్స్. ఇవి ప్రైమ్ నెంబర్స్. వీటికి ఏం చెప్పాను? 1 యాడ్ చేయమని చెప్పాను. 15 ప్లస్ 1 16. ఎంత వరకు అడిగారు? 50 వరకు అడిగారు. సో 50 మైనస్ 16 ఎంత వస్తుంది? 50 మైనస్ 10 40, 40 మైనస్ 6 34. సో 1 నుండి 50 వరకు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని అంటే 34 అని చెప్తాం. నెక్స్ట్ చూడండి, కోప్రైమ్స్. కోప్రైమ్స్ని తెలుగులో పరస్పర సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఏమంటారు? పరస్పర సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఇచ్చిన 2 సంఖ్యలకి 1 తప్ప ఏ ఇతర సామాన్య కారణం లేకుంటే అవి పరస్పర సాపేక్ష ప్రధాన సంఖ్యలు. అంటే కామన్ ఫ్యాక్టరు ఒక్కటే ఉండాలి. ఓకే, అది కాకుండా ఇంకా ఏ కామన్ ఫ్యాక్టరు ఉండకూడదు. వాటిని ఏమంటారు? కోప్రైమ్స్ అంటారు. ఓకేనా? ఈ ఇచ్చిన పేరు మనకి ఓన్లీ ప్రైమ్ నెంబర్సే కానవసరం లేదు, ప్రధాన సంఖ్యలే కానవసరం లేదు. ఓకేనా? ఆ పేరులో 1 తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టరు ఎక్సెప్ట్ 1 ఏ కామన్ ఫ్యాక్టరు ఉండకూడదు. ఇక్కడ చూడండి, పేరు 2 5 తీసుకున్నాం కదా. 2 5లో 2కి ఫ్యాక్టర్ ఏంటి? 1, 5కి 1. ఈ రెండింటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. ఓకేనా? 7 15, 15కి ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కానీ 7 15కి తీసుకుంటే కామన్ ఫ్యాక్టరు 1 తప్ప ఏమన్నా ఉందా? లేదు. ఇట్లాంటి వాటిని కోప్రైమ్స్ అంటారు.
చూడండి 8 11, 8కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కానీ 8కి 11కి కామన్గా ఏమన్నా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఒకటే ఉంది. సో వీటిని కో ప్రైమ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే తెలుగులో కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఇచ్చిన రెండు సంఖ్యల మధ్య భేదం 2 అయి ఉండాలి. అంటే వాటి డిఫరెన్స్ ఎంత ఉండాలట? 2 ఉండాలి. అండ్ ఇవి ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్స్ మాత్రమే అయి ఉండాలి. ఒక పెయిర్ ఇస్తారు, ఆ పెయిర్ కనుక వాటి మధ్యలో డిఫరెన్స్ 2 ఉండి అవి ప్రైమ్ నెంబర్స్ అయితే వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటారు, కవల ప్రధాన సంఖ్యలు అంటారు. చూడండి ఎగ్జాంపుల్ 3 5, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 - 3 ఎంత? 2, డిఫరెన్స్ 2 ఉంది. ఈ 3 5 అనేవి ప్రైమ్ నెంబర్స్ ఏనా? ఓకే, సో ఈ పెయిర్ అనేది ట్విన్ ప్రైమ్స్. ఇక్కడ చూడండి 5 7, వీటి డిఫరెన్స్ 2, 5 7 అనేవి ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 11 13, వీటి డిఫరెన్స్ 2, సో 11 13 అనేవి ప్రైమ్ నెంబర్స్. మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారో చూడండి. క్రింది వానిలో కవల ప్రధాన సంఖ్యల జత. చూడండి 23 29, 43 47, 17 19, 83 89. సో ఇవన్నీ కూడా మనకి ఇచ్చినవి ప్రైమ్ నెంబర్సే, అవునా? సో ఈ 23 29 డిఫరెన్స్ ఎంత ఉందండి? 6 ఉంది. సో మనకి డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2 అయి ఉండాలి. సో ఇది ట్విన్ ప్రైమ్ కాదు. 43 47, ఇక్కడ డిఫరెన్స్ 4 ఉంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 17 19, ఇది డిఫరెన్స్ 2 ఉంది. 17 19 ప్రైమ్ నెంబర్స్. సో ఇది ట్విన్ ప్రైమ్స్. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 83 89, సో 83 89 6 డిఫరెన్స్ ఉంది. సో ఇది కాదు. సో ట్విన్ ప్రైమ్స్ అంటే ట్విన్ ప్రైమ్స్ పేర్ ఏది అని ఎలా చెప్తారు? డిఫరెన్స్ 2 ఉండాలి, కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ నెంబర్స్. ఆపరేషన్స్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎడిషన్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఓకేనా? ఏ 2 నెంబర్స్ మధ్య అయినా ప్లస్ అనే సింబల్ ఉంటే వాటిని యాడ్ చేయాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సింబల్ ఏంటి? మైనస్. ఓకే, ఇది కూడా అంతే. మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ. ఓకే, మల్టిప్లికేషన్ చూడండి, మీకు 2 డిజిట్ మల్టిప్లికేషన్ వచ్చు, 3 డిజిట్ మల్టిప్లికేషన్ వచ్చు, అన్నీ మన చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. కానీ ఇవి నెగిటివ్ నెంబర్స్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ అండి. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లో చాలా ఉపయోగపడతాయి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. రెండు కనుక ఒకే సింబల్ వచ్చి మధ్యలో ఇంటూ సింబల్ వస్తే ప్లస్ వస్తుంది. అది మైనస్ కావచ్చు, ప్లస్ కావచ్చు. రెండు ఒకే సింబల్ వస్తే కనుక ప్లస్ వస్తుంది. ఓకే, అలా కాకుండా ప్లస్ ఒకటి మైనస్ ఒకటి వచ్చి మధ్యలో ఇంటూ సింబల్ వస్తే మైనస్ వస్తుంది. మైనస్ ఒకటి ప్లస్ ఒకటి వచ్చి మధ్యలో ఇంటూ సింబల్ వస్తే మైనస్ వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డివిజన్కి సంబంధించి డివిజన్లో అసలు ఏమేమి ఉంటాయండి? డివిడెండు, డివైజరు, కోషెంటు, రిమైండరు, ఐడియా ఉంది కదా. ఓకే, వాటికి సంబంధించి ఒక డివిజన్ అల్గారిథం ఫార్ములా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని కొన్ని సమ్స్ ఉంటాయి. ఆ ఫార్ములా చూడండి. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఫర్ సపోజ్ ఒక డివిజన్ తీసుకుందాం చూడండి. 13 డివైడెడ్ బై 12. ఓకే, 2 6 12, 3 - 2 1. ఓకే, దీంట్లో డివైజర్ ఏంటి, డివిడెండ్ ఏంటి, కోషెంట్ ఏంటి, రిమైండర్ ఏంటి చూద్దాం. చూడండి. ఓకే, దీన్ని డివైజర్ అంటారు. ఏమంటారు? డివైజర్. దీన్ని డివిడెండ్ అంటారు. ఈ 6ని కోషెంట్ అంటారు. ఇవన్నీ రిమైండర్ అంటారు. ఓకే, ఫార్ములా ఏంటి? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఫర్ సపోజ్ మనకి డివిడెండ్ కావాలి. ఓకే, మనం డివిడెండ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చూడండి, డివైజర్, ఇక్కడ డివైజర్ ఎంత అండి? 2 ఇంటూ కోషెంట్ ఎంత? 6. ఓకే, ప్లస్ రిమైండర్ ఎంత? 1. సో 2 6 12 ప్లస్ 1 13. సో డివిడెండ్ ఫైండ్ అవుట్ చేసామా?